ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే గన మామూలుగా 40,000కు పైన మిద్ది మీద దిమ్మలతో కట్టామండి. దిమ్మలతో కట్టి ఇల్లు రెడీ చేస్తాము. అది కూడా వీడియో చూపిస్తాను. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మిద్ది మీద అండి మామూలుగా దిమ్మలు కట్టి రెగ్యులేట్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇస్తే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్. ఓకేనండి. నేను సిమెంట్ వర్క్ చేస్తానండి, తాపి మేసరని. కొంచెం ఇంటి పనులు అయ్యి వీడియో పెట్టాలనుకుంటున్నాను. మామూలుగా మిద్ది మీద కట్టాము, లేగులిల్లో 40,000 అయిందండి. మిద్ది మీద కట్టాము, ఆ వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, రండి పొలం. తాటికాయలు తీసుకొచ్చారండి ఈరోజు వీళ్ళు. చూసారు కదా, నేతకాయలు తాటికాయలు వచ్చేసి మావి ఎక్కడ కొట్టుకొని వచ్చినట్టుంది. చాలా నేతగా ఉన్నట్టుంది ఈ కాయలు. 2-3 గెలలు తెచ్చారు. పిల్లలు ఏమవుతున్నట్టున్నారు. ఓకే అండి, రండి చూపిస్తాను ఇల్లు. ఇదే ఫ్రెండ్స్ మనం చూపించే ఇల్లు. మామూలుగా తాపల మీద వచ్చేసి ఎంత 4 ఇంచు పిల్ల కట్టామండి. ఈ ఐడుకు మామూలుగా అంతా ముందు పాత గోడనే ఉండింది. ఈ ఐడుకు దీని మీద మామూలుగా ఇట్లా బియ్యం వేసేసి 1 అడుగు బియ్యం గోడ కట్టామండి. పైన వచ్చేసి బండలు ఎత్తాము. చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవ్వండి వచ్చేసాం. ఈ కటాంజనం వచ్చేసి ఇది చెప్పాను కదండి, మిద్ది మీదనే. ఇది వచ్చేసి 12,000 అయిందండి మొత్తం కటాంజనము. ఈ గేటు మొత్తం అంతా కలిపి. ఇది వచ్చేసి రూమ్ అండి, రేకుల మీద రూమ్ కట్టాం. ఇది దిమ్మెలండి, గేడి కట్టామన్నమాట. దిమ్మెలను వచ్చేసి గేడి కట్టాం. ఇది మామూలుగా ఇటుకలు అనమాట. ఆ సైడ్ గోడ ఉంది కదా, అవి కొంచెం ఇటుకతో కొంచెం దిమ్మెతో కట్టాం అన్నీ. మనకు వచ్చేసి 40,000 అయింది అక్షరాల ఖర్చు. కింద వచ్చేసి ఇంకా ఏం వేయలేదు, ఇంకా టైల్స్ ఫ్లోరింగ్ వేసుకుంటారేమో. మామూలుగా పైన ఒకటి దేవుని కూడా ఒకటి కట్టుకున్నారనమాట. ఎంత మామూలుగా ఇట్లా బెడ్రూమ్ మాత్రం ఉంటుంది. ఎండలకు చాలా ఎక్కువ ఉండే కదండి, పైన చిన్న రూమ్ ఉన్నా సరిపోతుంది. ఒక కిటికీ వచ్చేసింది. రేకులు వచ్చేసి మామూలుగా చెప్పాను కదండి, కటాంజనం వచ్చేసి 10,000. దిమ్మెలు వచ్చేసి 400 పడ్డాయి ఒక టిప్పు. ఒక 15 మూటలు సిమెంట్ పడిందండి, కట్టుడుకు ప్లాస్టింగ్కు. ఈ కిటికీ వచ్చేసి మామూలుగా పాతది వీళ్ళది అనమాట. ఇంకా రేకుల పైపులు వచ్చేసి వాడికి కంప్లీట్గా ఖచ్చితంగా 40,000 అయిందండి. ఎక్కువ కాదు తక్కువ కాదు, కూలు గిళ్ళు అన్నీ కలిపి మొత్తం. ఎందుకంటే ఇంటి పని నేనే చేశాను కదా మొత్తం, అందుకు మీకు ఇంత క్లారిటీగా చెప్తాను. ఇంకా బాత్రూమ్ ఉందండి ఆ సైడు, బాత్రూమ్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ ఉంటుంది కొంచెం, నాకు లైక్ అనేది చేయండి చూసేవాళ్ళు. ఆ సైడ్ వచ్చేసి అదిగోండి బాత్రూమ్, మామూలుగా 4 ఇంచు గోడ అనమాట. అది 4 ఇంచు గోడ కట్టాం. ఇది లోపల బాత్రూమ్. ఇంకా వీళ్ళు యూజ్ చేయలేదండి, మొత్తం కలెక్షన్ అన్నీ ఇచ్చేసాం. కాకపోతే యూజ్ చేయలేదు ఇంకా వీళ్ళు. అడొక కిటికీ వచ్చేసి మామూలుగా ఇట్లా వేసేసారు అంటే ఒక బండ. ఇదేముందిలేండి, చాలా తక్కువ అయిపోయింది. అంతా ఒక 400 ఇటుక, మొత్తం ఇటుక. దీనికి 2 రేకులు పడ్డాయి. చూసారు కదండి, 2 రేకులు 400 ఇటుకలు. ఇంకా చుట్టి పారు కూడా వచ్చేసి 4 ఇంచు పిల్ల కట్టేసాం మొత్తం మీ సైడ్కి అంతటికి. ఇలా వర్షం పడుతుంది అంటే ఈరోజు వచ్చేసి మామూలుగా ఇది ప్యాక్ చేశాను అనమాట. చుట్టూ పిల్ల కట్టేసేసి సైడ్ సిమెంట్ అంతా వేసేసినాను. బండ కొంచెం పెద్ద తెచ్చుకుంటే దానికి 2కు 2 సరిపోతుంది. వర్షం పట్టే ఇబ్బంది ఉండదు. ఇలాగో కొంచెం ఆడ ప్యాచ్ ఉంది కదా, ఆ ప్యాచ్ పోయాలండి. ఇది కొంచెం ప్యాచ్ వచ్చేస్తా కదా ఆడికి సరిపోతుంది. ఇలాగో ఇదే అండి. ఇంటికి పెయింట్ కూడా నేనే వేసానండి వీళ్ళకు. ఇంటికి పెయింటింగ్ కూడా నేనే వేసాను అనమాట. చూసారు కదా, పక్కనే స్థలాలు ఇలా ఉన్నాయండి. చూసారు కదా, అదే అనమాట. పెయింట్ బకెట్ తెచ్చింది, ఇంటికి నేను తెచ్చి వేస్తాను. మామూలుగా పని లేదు, పెయింట్ వర్క్ కూడా చేస్తాను మామూలుగా అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మనకు 40,000 డబ్బులైన ఖర్చు. 40,000 కానీ ఈ మాత్రం మామూలుగా కటాంజనం మీది మామూలుగా పాతదండి, కొత్తదేం కాదు. పాతది అయిందన మనకు తక్కువ వచ్చింది. కటాంజనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కానీ దగ్గర 30-40 పడుతుంది అమౌంట్. ఒకటి మాత్రమే కటాంజనం అంటే పాతది, వీళ్ళు సెకండ్ హ్యాండ్ తీసుకుంటారనమాట. ఓకేనా, ఎవరికైనా సపోర్ట్ కావాలంటే షార్ట్ లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తాను. నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా అండి. ఇది వచ్చేసి దేవుని గుడికి మొన్న ఒక వీడియో పెట్టాను, టైల్స్ చేస్తాను కదా అండి. అది కూడా కేవలం అది కూడా దగ్గర అండి, వీళ్ళ వాళ్ళది అనమాట, వీళ్ళ అల్లుడు వాళ్ళది. అది కూడా రూము అదిగోండి, అక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా కొత్తది, అదే అనమాట వీళ్ళ వాళ్ళది. అది కూడా అంతా 30,000 ఖర్చు అయిపోయింది అనమాట. 30,000 అయిపోయింది సింపుల్గా. అంటే కూలీకి చేయించుకుంటారు అనమాట వీళ్ళు. కూలి వచ్చేసి బెల్లార్కి వచ్చేసి మాకు 1000 రూపాయలు, పై మంచికి వచ్చేసి 700 అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఉదయం వస్తాను ఫ్రెండ్స్. ఉదయం వచ్చి మామూలుగా 6 గంటలకు పనిలో వంగుతాము. మధ్యాహ్నం 1:30 లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. మాలకు కూలి వచ్చేసి 1000 రూపాయలు అనమాట మాకు అమౌంట్. ఇంకా కింద మామూలుగా టైల్స్ వేయాలంటారు. ఒకవేళ కుదిరితే కానీ ఇది అంతా ఒక 10,000 ఖర్చు వస్తుందేమో. ఆడికి దగ్గర ఒకవేళ టైల్స్ వేసుకుంటే వీళ్ళు కంప్లీట్గా ఒక 55,000-60,000 లోపల సింపుల్గా మనకు పైన రేకులు వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఈ మాత్రం రూమ్ ఉంటే చాలు కదండి, మనకు పనుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఎండాకాలం వస్తే కానీ ఇంట్లో ఉడక చాలా మాట్లాడుతాను. ఎవరైనా వేసుకోవాలంటే మామూలుగా తక్కువ అమౌంట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. మామూలుగా దిమ్మలు గేటి కట్టామని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కొంచెం ప్యాచ్ ఉంది కదా, ఆ కొంచెం పూసేస్తాను. ఇక్కడికి వచ్చాను కాబట్టి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. తులసమ్మ చెట్టు పెట్టారు 40,000కు. ఇంటి పని పూర్తి అయిపోయింది చూడండి. 40,000కు అనమాట ఇంటి పని మొత్తం, కటాంగ్ అంతా సహా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకా ఇది కూడా దేవుని కూడా టైల్స్ వేయాలని చెప్పారు వీళ్ళు. టైల్స్ వచ్చేసి ఇప్పుడు బాక్స్ వచ్చి మన వాళ్ళ ఇంట్లో వేసినవి టైల్స్ అయితే కన్నా మనకు సుమారుగా ఖర్చు ఉన్నాయండి. అవి టైల్స్ వచ్చేసి బాక్స్కు 8 ఉన్నాయి అనమాట. 8కి వచ్చేసి మొత్తం అంతా 2,000 అయినాయి. అవి మామూలుగా హోమ్ ఉండేటి అవన్నీ 3 ఉన్నాయి కదా, ఒకటి 200 తీసుకున్నాడు టైల్స్ బిల్. అది మనకు అది కూడా మళ్ళీ ఇంకొక సైడ్కి పనికి వెళ్తాను, అక్కడ విన్నప్పుడు వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. పద్ధతి మీద చెప్తాను అనుకోకండి, ఎందుకంటే లైక్స్ చాలా తక్కువ వస్తాయి. నేను చూస్తాను అది వీడియో, చాలామంది లైక్స్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుందని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.